హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణార్జునరావు. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్. ఈ రోజున మనం చెప్పుకోబోతున్నది అధిక బరువు, ఒబిసిటీ లేదా ఊబకాయం. దీనికి యోగాసనాల ద్వారా ఏ విధంగా నార్మల్ చేసుకోవచ్చు, బరువు తగ్గొచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ఇవన్నీ చేసుకునే ముందు మనం అసలు అధిక బరువు అనేది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ముందుకెళ్తాం. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైంది అధిక బరువు. అధిక బరువు ఒకటి ఉంటే చాలు, అన్ని అనారోగ్యాలని ఆహ్వానిస్తుంది. అధిక బరువు రావడానికి మెయిన్ కారణం మనం తీసుకుంటున్న ఇంటేక్ క్యాలరీస్, తీసుకుంటున్న ఆహారం ద్వారా వచ్చిన శక్తిని తదనుగుణంగా ఖర్చు చేయకపోవడం కారణంగా అవంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి వెయిట్ పుటాన్ అవుతున్నాము, ఒబిసిటీ వస్తుంది. ఇంకా ఎక్కువ శాతం ఈ రోజుల్లో సెడెంటరీ లైఫ్, కూర్చొని చేసే ఉద్యోగాలు, కూర్చొని చేసే వ్యాపారాలు, దాదాపుగా 10 నుంచి 12 గంటలు ఇంకా ఎక్కువగా కూడా కూర్చొని చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి శారీరక వ్యాయామం లేక వాళ్ళకి తీసుకుంటున్న క్యాలరీస్ అన్ని కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఒబిసిటీకి లోనంగా. మన ఫ్యామిలీస్ లో ఎవరన్నా ఊబకాయంతో ఉంటే మనకి కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఎందుకనంటే మన ఇంట్లో ఏమి తింటామో మనం అదే తింటాం. వాళ్ళు హై క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే మనం కూడా హై క్యాలరీ. మోడర్న్ లైఫ్ అంతా పెరిగిపోయింది. అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇవన్నీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా హై క్యాలరీస్ ఫుడ్స్. ఇవి తీసుకోవడం వల్ల క్యాలరీస్ అధిక మోతాదుల్లో మన బాడీలో స్టోర్ అయిపోయి తద్వారా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయి ఒబిసిటీ అనేది వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. తద్వారా వాళ్ళు స్ట్రెస్ లోనయ్యి మనకి ఒబిసిటీకి అనేది లోనవుతున్నారు. తీసుకుంటున్న ఆహారం, మన యొక్క జీవన విధానం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా స్ట్రెస్, ఇవన్నీ కలిసి మనల్ని ఊబకాయం వైపు నడిపిస్తుంది. ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఒబిసిటీని ఖచ్చితంగా ఆహారంలో మార్పులు తీసుకోవాలి. తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి, ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్ గా ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 5 డేస్ అన్న వ్యాయామం చేయాలి. వాటర్ ఇంటేక్ కూడా చక్కగా మంచినీరు అనేది కూడా తీసుకోవాలి. ఈ విధంగా మన ఆహారంలో మార్పులు, అదేవిధంగా జీవన విధానంలో మార్పులు చేసుకొని 100% వెయిట్ లాస్ అనేది ఇక్కడ జరగవచ్చు. దానికి యోగాసనాల ద్వారా ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటిది పర్వతాసనం. చక్కగా కూర్చొని ఈ విధంగా చేతులు పైకి కిందకి అనడం వల్ల అబ్డామిన్ అనేది, అక్కడున్న ఫ్యాట్స్ అనేవి కరుగుతాయి. పర్వతాసన. సుఖాసనంలో కానీ, శాంతాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ ఏ విధంగానైనా సరే కూర్చోవచ్చు మీరు. తర్వాత ఉత్తాన పాదాసన లేదా పాదోద్ధాసన. చక్కగా వెలికిలా పడుకొని మన చేతులు రెండు కూడా నేలకి అదిమి పట్టి గాలి పీలుస్తూ ఒక కాలుని పైకి లేపాలి. ఒక కాలుని గాలి పీలుస్తూ పైకి లేపాలి. చేతులు నేల మీద సపోర్ట్ తీసుకోవాలి. తల లేవకూడదు. గాలి పీలుస్తూ 30 degrees మాత్రం లేపాం కదా, చిన్నగా గాలి వదిలేస్తూ కిందకి. ఇప్పుడు అదేవిధంగా గాలి పీలుస్తూ రెండవ కాలుని పైకి లేపాలి. 30 degrees వరకు లేపాలి. కాలి బొటనవేలు గోరు కనిపించేంత వరకు లేపాలి. తల లేవకూడదు. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా గాలి వదిలేస్తూ నిదానంగా కిందకి కాలుని దించాలి. ఇప్పుడు అదేవిధంగా 2 చేతులు నేలకి సపోర్ట్ పెట్టుకొని 2 కాళ్ళను కూడా గాలి పీలుస్తూ పైకి లేపి 30 degrees వరకు లేపి ఆ విధంగా గాలిని బంధించి ఉంచాలి. ఉండగలిగినంతసేపు ఉండి
నిదానంగా గాలి వదిలేస్తూ కిందకి దించాలి. విశ్రాంతి. నావాసన, మన శరీరాన్ని నౌకలాగా మలచడం. పడుకొని తిన్నగా లేచి నడుం భాగం మాత్రమే నేల కానించాలి, నేల మీద ఉంటుంది. 2 చేతుల్ని మోకాలకు సమాంతరంగా ఉంచి గాలి పీల్చుకుంటూ ఈ విధంగా ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండి నిదానంగా గాలి వదిలేస్తూ విశ్రాంతి తీసుకో. తదుపరి దండాసన. అదేవిధంగా పడుకొని కాళ్ళు 2 దగ్గరగా తీసుకొచ్చి కాళ్ళని చేతులతో పట్టుకొని శరీరాన్ని పైకి లేపి ఉంచాలి. ఎంతవరకు పట్టుకోగలరో అంతవరకు, మీ శరీరం సహకరించేంతవరకు పట్టుకోండి. పట్టుకోగలిగిన వాళ్ళు కాలి బొటన వేళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఈ విధంగా దండాకృతిలో ఉంటే మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు చక్కగా బర్న్ అవుతుంది. విజరల్ ఫ్యాట్ లాస్ అవుతాం. నిదానంగా గాలి వదిలేస్తూ విశ్రాంతి. తర్వాత పశ్చిమోత్తాసనం లేదా జానుశీరాసనం లేదా జానుశీర్షాసనం. ఈ విధంగా కాళ్ళు మడిచి ఒక కాలు చాపి గాలిని ఫోర్స్గా బయటికి వదలాలి. పొట్టలో ఉన్న గాలంతా బయటికి వదిలేలా ఉంచి ఫోర్స్గా కాలును పట్టుకొని చిన్నగా గాలి వదిలేస్తూ మన ఫోర్హెడ్ని తీసుకెళ్ళి మోకాలకి ఆనించగలిగేంత వరకు, మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మాత్రమే ముందుకు వంగాలి. గాలి పీల్చుకుంటూ ఈ విధంగా పైకి వచ్చి విశ్రాంతి. అదేవిధంగా 2వ కాలు కూడా చాపి గాలి ఫోర్స్గా వదలాలి బయటికి. కాలును పట్టుకొని చిన్నగా పొట్టలో ఉన్న గాలంతా వదిలేస్తూ ముందుకి వెళ్ళాలి. కాళ్ళు లేవకూడదు. ఫోర్హెడ్కి మోకాలు ఆనించగలగాలి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మాత్రమే చేయాలి. ఈ విధంగా గాలి పీలుస్తూ పైకి వచ్చాలి. ఇప్పుడు 2 కాళ్ళు చాపి గాలి వదిలేస్తూ ఫోర్స్గా కాళ్ళు పట్టుకొని పొట్టలో ఉన్న గాలంతా వదిలేస్తూ ముందుకు వంగాలి. ఎంతవరకు వంగగలిగితే మాత్రమే అంతవరకు మాత్రమే వంగాలి. చేయగలిగిన వాళ్ళు ఫోర్హెడ్ని మోకాలు కానించాలి. మోకాలు లేవకూడదు. దీనివల్ల మనకి విజరల్ ఫ్యాట్ లాస్ అవుతాము. బెల్లీ ఫ్యాట్, సయాటికా నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ బరువు తగ్గడానికి యోగాసనాలు, వ్యాయామాలు, అన్ని రకాల శారీరక కదలికలు చేయడం ద్వారా మనలో పేరుకుపోయిన థిక్ ఫ్యాట్స్ అన్ని కూడా కరిగించడం, అదేవిధంగా ఆహార నియమాలన్నీ కూడా మార్చడం. మనం ప్రతిరోజు ఇక్కడ రెగ్యులర్గా కూడా వ్యాయామాలు అనేది జూమ్ కాల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. ఎక్కడున్న వాళ్ళైనా సరే మమ్మల్ని అప్రోచ్